దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి, రైచియస్నెస్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం తెలియపరిచే మాట రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని. ఆదాము హవ్వలను బట్టి లోకములోని అందరూ పాపానికి వారసులయ్యారు. కానీ దేవుడు మనం నీతిమంతులమయ్యే అవకాశం ఆయన కుమారుడైన యేసు ప్రభుని రక్తము ద్వారా తన కృపలో అనుగ్రహించాడు. యేసు ప్రభు మన నీతి అయి ఉన్నాడు. మనము ఆయన యందు సంపూర్ణులం. ఆ విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకొని నీతిగల జీవితాన్ని మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వేషధారణను ద్వేషిస్తాడు. స్వనీతిపరులము అనుకునే పరిసయ్యుల వేషధారణను యేసు ప్రభు ఎన్నోసార్లు ఖండించాడు. నీతిమంతులైన వారికి ఎన్నో ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. వాటిలోని కొన్ని ఆశీర్వాదాలు సామెతల గ్రంథంలో ఇవ్వబడ్డాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయాల్లో మనము వాటిని చూస్తాం. ప్రియులారా, నేను మీకు ఒక పని అప్పగించాలనుకుంటున్నాను. ముందు చెప్పబడిన అధ్యాయాలను అనగా 10-11 అధ్యాయాలు జాగ్రత్తగా చదివి ఒక పుస్తకములో మనం వ్రాసుకున్నప్పుడు దేవుని ఎదుట మీరు నీతిమంతులుగా అగుపడితే నీ జీవితంలో ఆ ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుంటాం. ప్రియులారా, ఆ 2 అధ్యాయాల నుండి దాదాపు అనేకమైన ఆశీర్వాదాలు మనము గుర్తిస్తాం. ఇవి కాక అనేకమైన వందల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఇవ్వబడ్డాయి. నీతి మరియు దేవుని భయము, ఈ 2 కలిసి వెళుతుంటాయి. దేవుని యందలి భయములో మనము నడిచినట్లయితే మనము జ్ఞానవంతులము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నీతిమంతులం అవుతాం. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో మనం చూస్తున్నాం. ప్రియులారా, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆయన ప్రశస్త రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన చక్కటి వాగ్దానం, ఒకరోజు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. కనుక దేవుడు మనకిచ్చే ఈ వాగ్దానం వైపు విశ్వాసంతో నిరీక్షిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో ప్రభు మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి నాయన పని చేసుకుంటున్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి.
చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. బిడ్డల మీద కృపాహస్తమును ఉంచండి. మంచి మార్కులు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి మెండుగా అనుగ్రహించండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ కృపలో ఇంకను వర్ధల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకును, మీకును, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.